హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మీనా. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. ఈరోజు వీడియో అయితే నైట్ టైం వీడియో అనమాట. నైట్ డిన్నర్ రెసిపీ, అలానే నైట్ చిన్న బ్లాగ్లో అయితే మీతో షేర్ చేసుకున్నాను. అలానే ఈరోజు వీడియోలో హాఫ్ బాయిల్డ్ ఎగ్ కర్రీ అయితే మీకు ఈరోజు వీడియోలో చూపిస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసిన తర్వాత నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే, నైట్ డిన్నర్లోకి అయితే మనకి హాఫ్ బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్లో వేసి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాం కదా. ఇంకా ఆ విధంగా చేద్దామని చెప్పి ఇక్కడ ఆనియన్స్ని అయితే ఈ విధంగా సన్నంగా కట్ చేసి పెట్టుకున్నాను. అదేవిధంగా ఒక 2 టమాటోలను అయితే తీసుకొని ఈ విధంగా సన్నంగా కట్ చేసి పెట్టుకున్నాను. అలానే ఒక పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీరు కారం కొద్దిగా ఎక్కువగా తింటే ఒక 2, 3 యాడ్ చేసుకోండి పచ్చిమిర్చి. మేము చాలా తక్కువ అనమాట కారం, అందుకని చెప్పి ఒక పచ్చిమిర్చి అయితే యాడ్ చేస్తున్నాను. ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని ఈ విధంగా తాలింపు పెట్టుకునే ఇవి ఉంటాయి కదా చిన్నవి, ఇంకా వీటిల్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని మనము నార్మల్గా హాఫ్ బాయిల్డ్ ఎగ్ ఏ విధంగా అయితే వేసుకుంటామో ఇంకా ఆ విధంగా ఈ విధంగా ఎగ్ని అయితే డైరెక్ట్ వేసేయడమే. ఇంకా మనం ఉప్పు కారం ఇలాంటివి ఏమి వేయాల్సిన అవసరం లేదు. నార్మల్గా ఓన్లీ ఎగ్ వేసి ఈ విధంగా రెండో వైపును కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనం ఈ విధంగా స్పూన్తో అంటే మనకు అంటుకోవడం కానీ ఇలా ఏమి ఉండదు అనమాట. మంచిగా రివర్స్ అయితే అయిపోతుంది. ఇంక ఈ విధంగా రెండు వైపులు కూడా మంచిగా ఫ్రై చేసుకొని మీరు ఎన్ని ఎగ్స్ అయితే చేయాలనుకుంటున్నారో అన్ని ఎగ్స్ని ఇదే విధంగా అయితే ఫ్రై చేసుకోండి. నేను ఇక్కడైతే ఒక్కటే చూపించాను అనమాట. ఈ విధంగా తాలింపు పెట్టుకునేది లేకపోతే నార్మల్గా గరిట్లు ఉంటాయి కదా లోతుగా ఉండేవి, రసం ఇలాంటివి వేసుకోవడానికి గరిట్లు అయితే యూజ్ చేస్తాం కదా. ఇంకా ఆ గరిటెల్లో కూడా ఇదే విధంగా స్టవ్ పైన పెట్టుకొని కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకొని ఇదే విధంగా ఎగ్ని అయితే వేసుకోవచ్చు. ఇవి లేకపోతే ఇవి అందరి దగ్గర ఉంటాయిలేండి. నార్మల్గా అందరూ తాలింపులకి ఇప్పుడు ఇవే యూజ్ చేస్తున్నాం కదా. ఇంకా అలా వీటిలో అయితే నేను వేసుకొని అయితే చేస్తున్నాను. ఇంక ఇక్కడైతే ఆ చందమామ ఉంటుంది కదా, అదైతే కొద్దిగా ఇదిలాగా అయింది. ఇంక అందుకని చెప్పి దాన్ని కూడా కొద్దిగా వాటర్ లాగా ఇది అయిపోయింది అనమాట రివర్స్ చేసేటప్పుడు. ఇంకా అది కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత రివర్స్ చేసుకొని ఇదే విధంగా నేను ఒక 5 గుడ్లను అయితే చేసుకున్నాను అనమాట. మీకు ఈ ఒక్కటే చూపించాను. మనం గుడ్డు వేసిన వెంటనే కొద్దిగా కదిపితే మొత్తం మంచిగా రివర్స్ అయిపోతుంది. ఎక్కువసేపు అలా వదిలేసామంటే అంటేస్తుంది అనమాట కిందంతా కూడాని. మనం వేసిన తర్వాతే కొద్దిగా స్పూన్తో కదిపితే మంచిగా రివర్స్ అయితే అయిపోతుంది. ఈ విధంగా కొద్దిగా రెడ్గా అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని ఇంకా కర్రీని ఏ విధంగా చేయాలనేది అయితే చూపిస్తాను. ఎప్పుడు ఒకే విధంగా ఎగ్ ఆమ్లెట్, ఎగ్ ఉక్కిరి ఇలాంటివి కాకుండా ఈ విధంగా కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ఇంకా నేను ఇప్పుడు అదే స్టవ్ పైన ఈ విధంగా ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే దీంట్లో మనకి బిర్యానీ మసాలా ఉంటాయి కదా, యాలకులు, బిర్యానీ ఆకు, అవన్నీ అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను మసాలాలాగా ఏం కాకుండా నార్మల్గా అయితే చేస్తున్నాను. అవి ఏమి యాడ్ చేయకుండా ఓన్లీ జీలకర్ర, ఆవాలు అయితే యాడ్ చేశాను పోపులుగా. ఇంకా దీంట్లోనే మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలానే ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. మీ దగ్గర ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి ఉంటే వాటిని పేస్ట్ చేసుకొని యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ అది బాగుంటుంది. నేను ఇంకా అప్పుడైతే నా దగ్గర అల్లం వెల్లుల్లి ఉంది, ఇంకా అప్పుడు చేయడం ఇదవ్వక బద్దకించి ఇంకా నార్మల్ ప్యాకెట్ ఉంటే అదైతే వేస్తాను కొద్దిగా. ఈ విధంగా యాడ్ చేసుకొని మంచిగా ఆ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని దాంట్లోనే టమాటోని కూడా యాడ్ చేసుకోండి. మీరు ఆనియన్స్ అయితే ఇంకొకటి యాడ్ చేసుకోండి. నార్మల్గా అయితే నేను ఇక్కడైతే ఒక్కటే వేసాను. కొద్దిగా మనకి గ్రేవీలా బాగా వస్తుంది అనమాట ఆనియన్స్ ఎక్కువ యాడ్ చేసుకుంటే. ఇంకా దాంట్లోనే కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా కట్ చేసి పెట్టుకుని టమాటోలను కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. దీంట్లోనే కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని అవి సాఫ్ట్గా అయ్యేంత వరకు అయితే మగ్గించుకోవాలి. మనకి సాల్ట్ యాడ్ చేయడం వల్ల తొందరగా మగ్గిపోతాయి. సిమ్లో పట్టుకొని యాడ్ చేసుకోండి, మగ్గించుకోండి. ఈ విధంగా మంచిగా మిక్స్ చేసేసి మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వండి. నేనైతే ఇవి మూత పెట్టేసి పక్కకైతే పెట్టేశాను. ఇంక ఇవి అయ్యే లోపల, అది సాఫ్ట్గా అయ్యే లోపల నాకు స్టవ్ పక్కన ఈ గుడ్లు అవన్నీ కొట్టాను కదా ఇప్పుడు, వీటన్నింటిని అయితే ఒకవైపు అయితే క్లీన్ చేసేస్తున్నాను. అలానే మేము ఈవినింగ్ స్నాక్స్గా అయితే సమోసా అయితే తీసుకొచ్చామన్నమాట. ఇంకా అవంతా కూడా ప్లాట్ఫామ్ అంతా చిందరబందరగా ఉందని అవన్నీ ఒక సైడ్ అయితే తీసేసి క్లీన్ చేసి అయితే పెట్టేస్తున్నాను. మాకు ఇక్కడ చలి కూడా బీభత్సంగా ఉందన్నమాట. నైట్ టైం ఏదైనా, నైటే కాదు ఏ టైంలో పని చేయాలన్నా అసలు బద్ధకం వచ్చేస్తుంది. వాటర్లో చేయి పెట్టాలన్నా సరే అసలు వాటర్ అంతా ఐస్లా అయిపోతున్నాయి అన్నమాట. ఇంకా తప్పదు కనుక చేసుకోవాల్సి వస్తుంది. ఇంకా నేనైతే ఈ విధంగా మొత్తం ప్లాట్ఫామ్ అంతా నీట్గా క్లీన్ చేసి ఒక పక్క అయితే పెట్టేశాను, నీట్గా తుడిచేసి.
ఇంక ఇక్కడ ఇవన్నీ చేసే లోపల మంచిగా టమాటోలు కూడా మంచిగా మగ్గిపోయావన్నమాట. ఇంకా టమాటోలు మంచిగా మనకి ఈ విధంగా సన్నంగా కట్ చేసి వేసుకుంటే మొత్తం గుజ్జు గుజ్జులాగా అయిపోద్ది సాఫ్ట్‌గాని. ఇంక ఈ విధంగా సాఫ్ట్‌గా అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం కొద్దిగా కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్ ఉంటే జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. నా దగ్గర జీరా పౌడర్ లేదు. ఇంక నేను యాడ్ చేయలేదు. ఓన్లీ కారం, ధనియా పౌడర్ అయితే యాడ్ చేశాను. ఈ విధంగా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఆ టమాటాలు ఇదిలాగేం లేకుండా కొద్దిగా ఫ్రై అవ్వనివ్వండి ఆయిల్‌లో. హై ఫ్లేమ్‌లో పెట్టుకొనే మంచిగా ఫ్రై చేసుకోండి. అది వాటర్‌లాగా అలా ఏం లేకుండా కొద్దిగా మనకి ఆయిల్ సైడ్‌లకి సెపరేట్ అయినట్టు పైకి తేలినట్టు అవుతది కదా! ఇంకా ఆ విధంగా అయితే కలుపుకుంటూ హై ఫ్లేమ్‌లో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోండి. ఈ విధంగా సైడ్‌కి ఆయిల్ అది స్ప్రెడ్ అయ్యేటప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్‌ని అయితే యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువైతే యాడ్ చేయొద్దు. కొద్దిగా యాడ్ చేసుకొని ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకొని అవి మరిగేంత వరకు అయితే కొద్దిసేపు ఉంచండి. మీరు కొద్దిగా ఆనియన్స్ ఎక్కువ యాడ్ చేసుకుంటే గ్రేవీ ఇంకొద్దిగా ఎక్కువగా అయితే వస్తదనమాట. నేను ఇక్కడ ఆనియన్ అయితే ఒక్కటే యాడ్ చేశాను. ఇంకా వాటర్ ఈ విధంగా బాయిల్ అయ్యేటప్పుడు మనం ఫ్రై చేసి ఈ విధంగా హాఫ్ బాయిల్డ్ వేసి పెట్టాం కదా ఎగ్స్, వీటిని కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి కలపడం అలా ఏం చేయకుండా మూత పెట్టి అయితే ఒక 2 మినిట్స్ అయితే అలా ఉంచేయండి. మనం వేసిన ఈ ఉప్పు, కారం, పసుపు అవి అయితే మంచిగా పడతాయన్నమాట. ఇంకా ఈ విధంగా కొద్దిసేపు మూత పెట్టి ఉంచిన తర్వాత మళ్ళీ రివర్స్ చేసి మళ్ళీ ఇదే విధంగా కొద్దిసేపు ఉంచాలన్నమాట. ఒక 2 మినిట్స్. ఈ విధంగా ఇప్పుడు ఉడుకుతుంది కదా, ఇదే విధంగా రెండో వైపును కూడా రివర్స్ చేసుకొని ఒక 2 నిమిషాలు అయితే అలానే ఉంచేయండి. మరీ కలిపినట్టు మిక్స్ చేసేవద్దు, మొత్తం ఊడిపోద్ది అనమాట. ఆమ్లెట్ అంతా విరిగిపోయినట్టు అయిపోయి మొత్తం ఇంకా ఉక్కిరిలా అయిపోద్ది. కనుక ఈ విధంగా రివర్స్ చేసుకోండి. ఇవి నార్మల్గా కూడా మనము టమాటోని ఇదే విధంగా తాలింపది పెట్టి డైరెక్ట్ దీంట్లో కూడా ఎగ్ అది వేయొచ్చు అనమాట కావాలంటే. కాకపోతే అవి ఎంత ఇదిగా రావు, కొద్దిగా అటు ఇటు అయిపోతాయి అనమాట, ఊడిపోవడం లేదంటే అలా అయిపోతుంటాయి. కనుక ఈ విధంగా అయితే కొద్దిగా ఈజీగా అయితే ఉంటుందన్నమాట. అందుకని చెప్పి ఈ విధంగా అయితే నేను వేసుకున్నాను. ఈ విధంగా రెండో వైపు కూడా రివర్స్ చేసుకొని మూత పెట్టి మళ్ళీ ఒక 2 నిమిషాలు అయితే ఉంచండి, సరిపోతుంది. ఈ విధంగా చేయడం వల్ల మనకు అది ఉప్పు, కారం అదంతా కూడా ఆమ్లెట్కి కూడా మంచిగా పడతాయి అన్నమాట. మనం దాంట్లో ఉప్పు, కారం అవేమి యాడ్ చేయలే కదా, హాఫ్ బాయిల్ చేసేటప్పుడు ప్లెయిన్గా చేసాం కనుక ఈ విధంగా ఒక 2 నిమిషాలు ఉడికిస్తే అవంతా ఇదవుతాయి. ఇంకా దీంట్లోనే ఫైనల్గా గరం మసాలాని యాడ్ చేసుకొని కొద్దిగా మంచిగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి, బాగుంటుంది టేస్ట్. ఇంకా నా దగ్గర కొత్తిమీర అయితే లేదు, నేను ఇంకైతే యాడ్ చేయలేదు. మీరు గరం మసాలాను కూడా నార్మల్గా మనం ధనియా పౌడర్ అవన్నీ యాడ్ చేసాం కదా, అప్పుడే యాడ్ చేసుకోండి. ఈ విధంగా ఆమ్లెట్స్ వేసేటప్పుడు కాకుండా అప్పుడే యాడ్ చేసుకోండి. కొద్దిగా అదంతా మిక్స్ అవుతుంది. ఈ విధంగా ఆమ్లెట్స్ అవి వేసిన తర్వాత వేస్తే అది ఇది అవ్వదనమాట సరిగ్గా, ఆమ్లెట్స్ మీద అది ఉండిపోతుంది. కనుక ధనియా పౌడర్ అది వేసేటప్పుడే గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి. ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకొని ఫైనల్గా కొత్తిమీరని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ అయితే మనకు అన్నంలో కలుపుకొని తినడానికి కానీ భలే ఉంటుంది టేస్ట్. ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేయండి. ఎప్పుడైనా తక్కువ ఎగ్స్ ఉండేటప్పుడు ఇలాంటప్పుడు నైట్ డిన్నర్లోకి కానీ ఇలా గ్రేవీతో చేస్తే మనకి రోటీతో కూడా బాగుంటుంది అనమాట. ఈ విధంగా కూడా ఒకసారి ట్రై చేసి అయితే చూడండి. ఇంకా మనం డైరెక్ట్ రైస్లో కూడా ఈ విధంగా గ్రేవీతోనే కొద్దిగా కలుపుకొని అయితే తినేయచ్చు, బాగుంటుంది. ఇంకా ఆ రోజు డిన్నర్లోకి అయితే మేమైతే ఈ విధంగా చేసుకున్నాము. అలానే రసం కూడా కొద్దిగా ఉందన్నమాట మార్నింగ్ది. మాకు రసం అయితే కంపల్సరీగా ఉండాలి కనుక ఇంకా మార్నింగే ఉంటుందన్నమాట రసము. ఇంకా అదైతే ఉంది. ఇది కూడా కొద్దిగా గ్రేవీలాగా అయితే చేశాను, కలుపుకొని తినడానికి అది బాగుంటుందని చెప్పి. ఇంకా ఈ విధంగా అయితే నైట్ డిన్నర్లోకి అయితే హాఫ్ బాయిల్డ్ ఎగ్ కర్రీ అయితే చేస్తానన్నమాట. ఇంక ఇది అయిపోయిన తర్వాత ఒక్కొక్కరం డిన్నర్ కూడా చేస్తాము. ఇంకా మాకు చెప్పాను కదా, చలి అయితే బీభత్సంగా ఉంది. ఇంకా ఎప్పుడు పనులన్నీ అయిపోతాయి పడుకుని పోదాం అన్నట్టు అనిపిస్తుంది అనమాట నైట్ టైం అయితే. కాకపోతే ఏ రోజైతే తొందరగా పడుకుని పోదాం అనుకుంటామో ఆ రోజే బాగా లేట్ అయిపోద్ది. నేను ఇంక ఈ కర్రీ అయిపోయిన తర్వాత కొన్ని అయితే ఉంటాయి కదా టీవీ ఇలాంటివి అయినవన్నీ, ఇవన్నీ కూడా కొన్ని ఇప్పుడు యూజ్ చేసిన గిన్నెలన్నీ కూడా నీట్గా క్లీన్ చేసి అయితే పెట్టేశాను. ఇంకా అక్కడ తాలింపు పెట్టిన అది అయితే మొత్తం జిడ్డు జిడ్డు అయిపోయిందనమాట. నీట్గా ఒకరోజు అది పెట్టుకొని క్లీన్ చేయాలి. అలానే ఇప్పుడు ఇవి హాఫ్ బాయిల్స్ అవి వేసాం కదా, మొత్తం స్టవ్ అంతా కూడా ఆయిల్ ఆయిల్ అయిపోయింది. వీటిని కూడా భోజనాలు అవన్నీ అయిన తర్వాత నీట్గా క్లీన్ చేసి అయితే పెట్టాలి. ఇంకా మా రాకీకి అయితే ఒకవైపు చికెన్ పెట్టాను, అలానే రైస్ కూడా పెట్టాను. రైస్ అయితే అయిపోయింది. ఇంకా తర్వాత మా బాబుకి అలానే మా మరిదికి అయితే వేసి తినేసారనమాట. ఇంకా తర్వాత నేను కూడా తినేసాను. ఇంకా మా ఆయన అయితే తినలేదు. నేనైతే తర్వాత గిన్నెలు అవి తోముదామని చెప్పి అలానే వదిలేసాను అనమాట.
మా ఆయన ఏదో అకౌంట్ అవి రాసుకొని ఇంకొన్నారు. ఇంక అందుకని చెప్పి టైం అవుతుందని చెప్పి ఇంకా నేను పడుకుని పోదాం అనుకున్నాను. కాకపోతే డే టైం కూడా అదే రోజు పడుకున్నాను. ఇంకా నిద్ర కూడా రావట్లేదు. ఇంకా అప్పటికే టైము 10:37 అయిందనమాట. ఇంకా మా ఆయన అయితే ఇది చేస్తూనే ఉన్నారు. ఇంకా భోజనం అయితే భోంచేస్తే నిద్ర వచ్చేస్తుందని ముందు తినరనమాట. ఇంకా అందుకని చెప్పి నాకు కూడా ఎలానో నిద్ర రావట్లేదని అలా ఉన్నాను. అలానే ఈ బుక్స్ అయితే తీసుకున్నాను కదా! ఇంకా నేను ఈ 'ది సీక్రెట్' అనే బుక్ అయితే చదువుతున్నాను అనమాట ప్రెజెంటు. ఇంకైతే జనవరి 1 నుంచి అయితే స్టార్ట్ చేశాను. ప్రెజెంటు ఈ పేజెస్ అయితే కంప్లీట్ అయ్యాయి. బుక్ అయితే బాగుంది. మనకి ఈ స్టార్టింగ్ ఇప్పటి వరకు నేను చదివిన పేజెస్ అన్నీ కూడాని మనకి ఫిజిక్స్ ఆ గ్రూప్స్ ఎవరైనా తీసుంటే ఇంటర్మీడియట్ అవి మనకి గ్రావిటీ, లా ఆఫ్ అట్రాక్షన్ ఇవన్నీ ఉంటాయి కదా! ఇంకా అలానే ఉందనమాట స్టార్టింగ్ అంతా కూడా. అంటే అన్నీ మనకి లైఫ్‌కి సంబంధించిందే ఉంది అంతా కూడాని. కాకపోతే ఆ ఫిజిక్స్ పరంగా అయితే మనకు చెప్పారనమాట. ఆ విధంగా ఉంది. అంటే చదువుతుంటే ఇంకా చదవడానికి నెక్స్ట్ పేజ్‌కి చదవడానికి ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. బుక్ అయితే బాగుందనమాట. ఇంకిక్కడైతే బయటైతే చెప్తున్నాను కదా! చలి బీభత్సంగా ఉందనమాట. కాకపోతే మంచులాగా గాని అలా ఏం లేదు. ఇంకిక్కడైతే మేము ఇప్పుడు పడుకుంటున్న ఈ బెడ్‌రూమ్ వైపే ఈ విధంగా లైట్స్ అవన్నీ ఇటువైపే ఉంటాయనమాట. ఇంకా మేము అందుకని చెప్పి ఆ పైన వెంటిలేటర్స్ ఉంటాయి కదా! అవైతే ఆ విధంగా క్లోజ్ చేసేసాము కార్డ్‌బోర్డ్స్‌తో. మొత్తం బాగా వెలుతురు పడుతుంది. ఇటువైపే మొత్తం లైట్స్ అన్నీ ఉంటాయి. ఇంకా అందుకని చెప్పే ఆ వెంటిలేటర్స్ అలానే మేము విండోస్‌కి కూడా కర్టన్స్ ఇక్కడవి కొద్దిగా థిక్‌గా ఉండేవైతే వేశాననమాట. మిగతావన్నీ నార్మల్‌గా ఉంటాయి. ఈ ఒక్క బెడ్‌రూమ్‌కి మాత్రమే థిక్‌గా ఉండేవైతే వేశాను. ఇంకా తర్వాత అయితే మా ఆయన కూడా ఒక 11:15 ఇలా అయిన తర్వాత అయితే ఇంకా తినేసారనమాట. ఇంకా నేను ఫస్టు మార్నింగ్ తోముకుందాం అనుకున్నాను గిన్నెలవి. కాకపోతే ఈ చలికి మార్నింగ్ కూడా లేచి తోమాలంటే చాలా బద్ధకం వచ్చేస్తుంది. ఇంక ఈ పనులుంటే ఇంకా లెగబుద్ధి వేయట్లేదనమాట మార్నింగు. ఇంక అందుకని చెప్పి ఎలానో నిద్ర కూడా రావట్లేదు. ఇంక అందుకని చెప్పి లేట్ అయినా పర్లేదని చెప్పి గిన్నెలన్నీ క్లీన్ చేసేసాను నైటే. చేసేసి స్టవ్ అదంతా కూడా నీట్‌గా క్లీన్ చేసి అయితే పెట్టేసాననమాట. ఇంకా ఇంకిక్కడైతే నెక్స్ట్ రోజు నెయ్యి అది చేద్దామని చెప్పి బాక్స్ అయితే బయట పెట్టాను. కాకపోతే నెక్స్ట్ రోజు కుదరలేదు. మళ్ళీ ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేశాను. ఇంకా హాల్ అదంతా కూడా ఎక్కడో అక్కడే ఉన్నాయి. మార్నింగ్ లేసి అవన్నీ క్లీన్ చేయాలి. ఇంక అందుకని చెప్పి అలానే వదిలేసాను. ఇంకా టైం అయితే చూస్తున్నారు కదా! 11:38 అయిందనమాట. ఇంకా ఇదే అండి ఈరోజుటి వీడియో. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు వీడియోస్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.